హే తెలుగు పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మేము మీ శ్రీ అండ్ దీప్. ఈరోజు వీడియో వచ్చేసి ఇండియా నుంచి పార్సిల్ వచ్చేసింది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఓపెన్ చేయడానికి. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోలో ఒక గివ్ అవే క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికి అంత కరెక్ట్గా ఆన్సర్ చెప్తారనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విత్ ఇన్ 1 అవర్లో నాకు ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ వాళ్ళకి ఆల్రెడీ నేను పంపించేశాను గివ్ అవే గిఫ్ట్. అండ్ వాళ్ళని ఎలా చెప్పారు అని అడిగితే స్లో మోషన్లో వీడియో పెట్టుకొని మరీ చూసారంట. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ వీడియోలో కూడా ఎండింగ్లో ఒక గివ్ అవే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఏమి ఇస్తాననేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే విన్నర్ ఈసారి కూడా. అండ్ ఇంకా పార్సిల్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ప్యాకేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాము. వీళ్ళు ఇంత బందోబస్తుగా ప్యాక్ చేశారు. నా వల్ల కాదని సందీప్ని అయితే పిలిచాను. హస్బెండ్స్ ఉన్నప్పుడు మనం పని చేస్తే ఎట్లా చేయకూడదు కదా. అండ్ పైన అయితే చాలా బాగా ప్యాక్ చేశారు. మేము కొరియర్ వేయించుకుంది అయితే ఫస్ట్ వరల్డ్ కొరియర్ నుంచి. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే కింద క్యాప్షన్లో పెట్టేస్తారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా మనకి డెలివరీ కూడా చేశారు. రీజనబుల్గా కూడా అనిపించింది ప్రైస్. అండ్ చూసారు అసలు ఎంత నీట్గా పెట్టారో. మా వాళ్ళు ఏదో పంపించారా ఏంటి అనేది చూద్దాం. ఇంత పెద్ద ఒట్టి కవర్ పంపించారు ఏంటి? ఓ నో, ఒట్టి కవరే ఉంది ఫ్రెండ్స్. సారీ, ఒట్టి కవర్ ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలియదు. అండ్ మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఆర్డర్ చేసాము. దానికోసం బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అనమాట. ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇదిగోండి అవన్నీ ఫస్ట్ ఆ బ్యాగ్సే ఉన్నాయి. అండ్ ఇదిగోండి అది కూడా అదే బ్యాగ్, ఇది కూడా అదే బ్యాగ్. అండ్ ఇదేంటిది? ఇవి మొక్కలు పెట్టడానికి అనుకుంటా. అండ్ ఆల్సో ప్లాంట్స్ మనం ఇట్లా గోడల మీద ఏదైనా పెట్టినా అతుక్కుపోతాయి కదా. సో ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసి ఇలా పెడితే చాలా ఇలా స్ట్రైట్గా మన మనీ ప్లాంట్కి ఇలా మనం ఎలా కావాలనుకుంటే ఆ షేప్కి తెచ్చుకోవచ్చు అనమాట. చాలా వచ్చాయి. ఇది ఆన్లైన్లో పెట్టాము, ఇదొకటి. అండ్ ముకుంద జ్యువెలర్స్. సో ముకుంద జ్యువెలర్స్ కవర్లో వస్తే నేనేంటి వీళ్ళు జ్యువెలరీ పంపించారు ఆ ప్యాకేజ్లో అనుకున్నా. కానీ ఇవి అమ్మవారి పంపించిందంటే ఖచ్చితంగా మా అత్తే. ఆంజనేయ స్వామిది ఒక క్లాత్ పంపించింది. అండ్ అస్సాంది కామాక్షి అమ్మవారిది క్లాత్ ఒకటి పంపించారు. అండ్ అయోధ్య, మా అత్త అయితే మొత్తం ఇండియా ట్రిప్ అయిపోయింది. మొన్న యుఎస్ కూడా వెళ్ళొచ్చింది. ఇంకా వేరే కంట్రీస్లో ఏమైనా అమ్మవార్లు కానీ ఏమైనా దేవుళ్ళు ఉన్నారంటే అటు కూడా వెళ్ళింది. ఇక్కడ అయోధ్యకి వెళ్ళినప్పుడు రాముల వారిది అండ్ రుద్రాక్షలు, అమ్మవారి బొమ్మ అండ్ పెట్టడానికి ప్లేట్ ఇవన్నీ పంపించారు. అండ్ అమ్మవారికి వాయనం ఇవ్వడానికి చీర. అండ్ వాళ్ళు వడ్డానం, గోల్డ్ అయితే కాదు నార్మల్దే, వడ్డానం ఒకటి పంపించారు ఆ రోజు పెట్టుకోవడానికి. వాళ్ళు వడ్డానంకి చూడండి అసలు ఎంత బబుల్ ర్యాప్ చేశారో. మా వాళ్ళు జస్ట్ కవర్లో పెట్టిస్తే వీళ్ళు ఇంత బబుల్ ర్యాప్ చేశారు. అండ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. గోల్డ్ అయితే కాదు, చాలామంది గోల్డ్ అని కూడా అడిగారు. తీసుకొని 3 to 4 years అవుతుంది. చూడండి అసలు. అండ్ చూస్తున్నారా, ఇది ఇటు అమ్మవారిది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా తిప్పితే ఫ్లవర్ కూడా ఉంటుంది అనమాట. ఇదిగోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది. అండ్ మా వాళ్ళు గాజులు ఒట్టి పంపిస్తే వీళ్ళు బబుల్ ర్యాప్ చేసినట్టున్నారు. దానికి అంతగా మ్యాచ్ అవ్వలేదు, కానీ నేనే పంపించమని చెప్పాను. ఇది మీషోలో తీసుకున్నట్టున్నా అప్పుడే. చాలా బాగా వచ్చాయి. సమ్ 150 or 200 పడినాయి. లింక్ కావాలంటే అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అంటే ఇక బ్లౌజ్ పీస్లు అమ్మవారికి పెట్టడానికి, అంటే అందరికీ బ్లౌజ్ పీసెస్ పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకుంది. మా మమ్మీ వాళ్ళని అంటే ఇట్లా పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, తీసుకోమంటే ఒక షాప్లో నచ్చలే, ఇంకో షాప్లో నచ్చలే అంటే ఇంకెంత మంచిగా తీసుకుందాం అనుకున్నా. ఇది తీసుకుంది. ఓకేలో మనద్దు, ఇంకోసారి తీసుకోదు. ఇవి అయితే తీసుకుంది పాపం. ఇవి ఏదో డ్రెస్, ఇంట్లో ఉన్న డ్రెస్ ఒకటి పంపించారు. డ్రెస్ ఇది డ్రెస్సే ఫ్రెండ్స్. టేబుల్ క్లాత్ అని అనుకున్నాడంట సందీప్, కాదు డ్రెస్సే. ఇక సేమ్ అవే కవర్స్. చాలా నీట్గా ప్యాక్ చేశారు. అసలు ఇంత ఆర్గనైజ్డ్గా ప్యాక్ చేస్తారని అయితే అనుకోలేదు.
సో, మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ జేయటానికైతే ఈ 2 టైప్ ఆఫ్ బ్యాగ్స్ అయితే జేసాము. చాలా బావున్నాయి. అండ్ వీళ్ళ ప్యాకింగ్ అసలు ఎంత నీట్‌గుంది జూడండి. మా ఫ్రెండ్‌కి షాంపూస్ గావాలంటే తెప్పిచ్చాము. వీళ్ళు చూడండి ఇలా ప్యాక్ జేశారు మొత్తం లాకేసి మరీ లీక్ అవ్వకుండా. అండ్ ఇందులో పసుపు, కుంకుమ ఉందనేసి ఇది గూడా ఒక సెపరేట్ కవర్‌లో పెట్టారు. ఇదిగోండి పసుపు, కుంకుమ గూడా చాలా నీట్‌గా ప్యాక్ జేశారు. అండ్ సందీప్ బటర్ మిల్క్ తాగడానికి టంబ్లర్ మా ఇంట్లో నేను అప్పుడు బాగా తెచ్చుకున్నాను అనమాట. అది తెప్పించుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. అంటే ఇది మేమే ప్యాక్ చేసుకున్నాము. వాళ్ళు జస్ట్ పెట్టేశారు అంతే. చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ అయితే కాదు 1 గ్రామ్ గోల్డే. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా లింక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను. ఇంతకీ స్పూన్స్ ఇన్ని స్పూన్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇన్ని రకాల స్పూన్స్ ఉంటాయని. ఇక తెలిసిందే కదా మమ్మీ వాళ్ళకి ఒకటి పెట్టమంటే ఇన్ని పెడతారని. చూడండి ఎన్ని పెట్టారో. ఎన్ని రకాలు కావాలనుకుంటే అన్ని రకాలు. హైలైట్ ఏం తెలుసా, అన్నం సర్వ్ చేసుకోవడానికి ఎన్ని రకాలు ఉన్నాయి చూడు. ఇవి కూడా అన్ని బ్యాగ్సే. అండ్ ఇదేంటై ఉంటుంది, ఏదో కొంచెం లీక్ కూడా అయింది. బ్యాంగిల్స్ అక్క, బ్యాంగిల్స్ ఆల్రెడీ చేయడమే ప్యాక్ చేసి పంపించారు మా వాళ్ళు ఇంకా దీంట్లో ప్యాక్ చేశారు. అండ్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి తీసుకున్నాము. మెయిన్గా పార్సిల్ వేసుకోవడానికి కారణమే ఇది. ఇప్పుడు చూపాను 1 వీక్లో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కూడా వస్తుంది. అది కూడా చూడండి. అక్కడ నా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ మేము అదే పేజ్లో కుంకుమకాయ ఇది ఒకటి తీసుకున్నాము. చూడండి ఇది బ్రాస్, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి పైన. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్సే. నేనైతే చూపాను చెప్పినట్టు. అసలు ఎంత బాగా ప్యాక్ చేశారో. నిజంగా వాళ్ళని పొగుడుతున్నాను కాదు కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగా ప్యాక్ చేస్తారని. అండ్ వీళ్ళు చూడండి బ్యాంగిల్స్ ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు బాగా ప్యాక్ చేశారు. అండ్ వీళ్ళు కూడా అసలు ఎక్కడ పగలదు, అంటే మధ్యలో పెడితే పగలవు కాబట్టి ఇలా చేశారు. ఇక్కడ గాజులు అయితే చాలా అంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనకు నచ్చిన మోడల్స్ కూడా ఏం దొరకవు. అక్కడ ఉన్నాయే కొనుక్కోవాలి. ఆల్మోస్ట్ $13 ఉంటాయంట, అంటే 650 రూపీస్. అందుకే నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఇగో అసలు వాళ్ళు ఎంత నీట్గా బబుల్ ర్యాప్ చేశారు చూడండి. మా డాడీ ఇది పైనదైతే మా డాడీ చేశారు, వీళ్ళు లోపలిదైతే వీళ్ళు చేశారు. అసలు ఎంత నీట్గా చేశారు చూడండి. ఇదిగోండి బబుల్ ర్యాప్ చాలా బాగా చేశారు. చూడటానికి తక్కువ అనిపిస్తున్నాయి కదా. ఇది అమ్మవారికి అలంకరణ చేయడానికి ఇది ఒక హారం అయితే తెప్పించాము. అండ్ నావి మ్యారేజ్లో తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇవి వేటుకో వాటికి మధ్యలో వేసుకోవచ్చు కదా అనేసి ఇది ఒకటైతే పంపించమని చెప్పాను. మమ్మీ వాళ్ళకి పంపించారు. వాళ్ళు చూడండి అసలు ఎందులో పంపించారు. ఏం దొరకనట్టు. ఏం కర్రీ డబ్బానో ఇది. మళ్ళీ ఎవరిచ్చారో వీళ్ళలో, మళ్ళీ ఎవరైనా ఇస్తే తీసుకొచ్చిందో కూడా తెలియదు. మెయిన్గా ప్యాకేజ్ చేయించుకోవడానికి కారణమే ఇది. ఇక్కడ చాలా ప్రైసీ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి నచ్చినవి కూడా దొరకవు. అందుకే ఇండియా నుంచి అయితే వేయించుకున్నాము. అండ్ ఇదేంటిదంటే హెయిర్ ఎక్స్టెన్షన్. నాకు కూడా రాదు. మ్యారేజ్ అప్పుడు పెట్టుకున్నా, సరే ఏమైనా యూజ్ అయిద్దేమో అనేసి ఇది ఒకటి పంపించమన్నా. నా జుట్టుకి అసలు ఆగిద్దో లేదో తెలీదు. అండ్ పసుపు, కుంకుమ, ఒక్కపొడి, ఒక్కలు ఏయి అనేసి దాని నుంచి చూస్తున్నా. పంపించమన్నా వాళ్ళు ప్యాక్ చేశారు లేదండి. మా డాడీ తెలివి చూడండి, స్పేస్ ఎక్కడ పోయిద్ది అనేసి ఈ గిఫ్ట్లో పెట్టారు. ఏమో ఒక్కలు, పసుపు, కుంకుమ అండ్ ఒక్కపొడి. అండ్ వరలక్ష్మి వ్రతంకి కట్టుకోవడానికి ఒక శారీ అయితే తెప్పించుకున్నాను. ఇది అంటే నేను స్పెషల్గా కొన్నదైతే కాదు, నేను ఆల్రెడీ మ్యారేజ్కి కొన్ని అకేషన్స్కి వేసుకుందామని అయితే తీసుకున్నాను. కాకపోతే ఇంకా అది కట్టుకోలేదు. సో అందుకే ఇదే కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇది
వరలక్ష్మి వ్రతం తర్వాతనే రాఖీ కూడా ఉంది కదా, నెక్స్ట్ డేనే ఉంది. సో అందుకే రాఖీలు కూడా ఆర్డర్ చేసాము. చూడండి. అండ్ నా జ్యువెలరీ బాక్స్ అనమాట. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు, అంటే ఇక్కడ ఏం ఫంక్షన్స్ ఉంటాయి ఏంటో తెలియదు కదా, అందుకే జ్యువెలరీ బాక్స్ కూడా తెప్పించుకున్నా. అమ్మాయిలకి చాలా ఫేవరెట్ కదా. సో ఇంకా మా వాళ్ళు డైరెక్ట్ నాది ఏదైతే ఉందో అది పంపించేశారు. ఏమున్నాయో చూద్దాం, నాకు కూడా గుర్తులేదు. ఇది మీషోలో తీసుకున్నా. ఈ బ్యాగ్ ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఇట్లా ర్యాక్స్గా 10 ర్యాక్స్ వచ్చాయి. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. ఇది 200 సంథింగ్ అలా పడింది. అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్స్. అండ్ మీకు ఇక్కడ చూపిస్తా. ఇది తిరుపతి లాస్ట్ టైం మా మ్యారేజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ 50 రూపీస్కో 100 రూపీస్కో తీసుకుంది ఈ చైన్. అది కూడా ఉంది ఇందులో. ఈ మా నాయనమ్మ ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్, కొట్టేశా బాగున్నాయి అని. ఒకసారి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా, కొట్టేశా. అండ్ చార్మినార్కి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ ఒకటి నచ్చి అప్పుడు తీసుకున్నా, నా ఫోటోషూట్ అప్పుడు. ఇది ఒకటి. అండ్ అది కూడా చార్మినార్లోనే సమ్ బటర్ఫ్లై, నా డ్రెస్ బటర్ఫ్లై ఉంటే అక్కడ బటర్ఫ్లై కనిపించిందని ఇది ఒకటి తీసుకున్నా. అంతే ఫ్రెండ్స్, అంతకు మీరు చూడకండి బాగు. ఈ హారం ఎప్పటి నుంచో ఉంది, ఇది కూడా నాతో పాటు వచ్చింది. అండ్ ఇది అసలు ఎందుకు తీసుకున్నా కూడా తెలియదు. ఇది ఒకటి తీసుకున్నా, 50 రూపీస్ అంట, వెనకాల రాసుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ అనమాట. కొన్ని చార్మినార్లో తీసుకున్నా, అండ్ కొన్ని నేను వడ్డానం తీసుకున్నాను కదా, సేమ్ అదే స్టోర్లో తీసుకున్నా. ఇది కూడా 3 to 4 ఇయర్స్ అవుతుంది. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవి. ఎన్నిసార్లు పెట్టుకున్నా నాకు అది బోర్ కొట్టదు. సమ్ 550 or 600 పడింది అప్పుడు. చాలా అంటే చాలా బాగుంటాయి పెట్టుకుంటే కూడా. నెక్స్ట్ వచ్చేసి హారము ఇయర్ రింగ్స్ ఒక సెట్ లాగా వచ్చింది. అండ్ దీనికే సెట్ లాగా నేను ఒక పాపడ్ బిల్ల కూడా తీసుకున్నాను అనమాట. ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఆ వడ్డానం తీసుకున్న స్టోర్లోనే తీసుకున్నా, కానీ 3 to 4 ఇయర్స్ అవ్వలే, ఒక 6 months అవుతుంది. మ్యారేజ్ ముందు తీసుకున్నాను. మ్యారేజ్కి జరిగే ముందు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఒక ఈవెంట్ అయితే పెట్టుకున్నాను ఇది. అండ్ ఆ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్. అండ్ ఇది పాపడ్ బిల్ల కూడా దీనికే సెట్ అవుతుందని ఇలా తీసుకున్నా, అంటే ఇలా చైన్ ఉండకుండా ఇలా అయితే తీసుకున్నాను. కాకపోతే ఇది నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు, ఓన్లీ లాకెట్ లాగానే బాగుంటుందని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. నాకు అంత బ్యాంగిల్స్ సెట్ కావనిపిస్తుంది గోల్డ్ కలర్ అయితే. ఇవి నాకు సెట్ అయితే, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి, నాకు ఎక్కడ తీసుకున్నా కూడా గుర్తులేదు. అండ్ మా వాళ్ళు చూడండి, ఏమున్నాయో చూపించకుండా డైరెక్ట్ పంపించేశారు. ఇందులో పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, సేఫ్టీ పిన్స్. ఇది చూడండి, గ్లాస్ బ్యాంగిల్స్. నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ నుంచి చేశాను, సమ్ 180 రూపీస్ అనుకుంటా డజన్. అసలు ఎంత క్వాలిటీగా వచ్చాయంటే, అసలు కలర్ కూడా మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొక కలర్ కూడా గ్లాస్ బ్యాంగిల్సే, చూపి. అండ్ ఇది నాకు ఇంకో శారీకి అప్పుడు తీసుకున్నాను గ్లాస్ బ్యాంగిల్స్. ఇవి కూడా సేమ్ అలాగే చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి. ఇది కూడా సమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను. అండ్ ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ శారీకి, నేను తెచ్చుకున్న శారీకి అయితే ఇది సెట్ అవుతుంది అనేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, అసలు నాకైతే ఎంత బాగా నచ్చాయో. నేను మెయిన్గా నా వెడ్డింగ్కి అండ్ రిసెప్షన్కి కూడా వీళ్ళ పేజ్ నుంచే తీసుకున్నాను. నాకు వాటికంటే కూడా ఇవే బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి చూడండి. అండ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ అసలు స్టిక్కర్స్ దొరకవు. మంచిగానే అనిపించింది. ఇది నేను మేబీ పెళ్ళప్పుడు తీసుకున్నానో ఏమో తెలీదు. అండ్ పట్టీలు నేను నార్మల్గా పెట్టుకోను, పట్టీలు కూడా ఉన్నాయి. మేబీ మ్యారేజ్ అప్పుడు పెట్టుకోవడానికి తీసుకున్నట్టున్నా. చాలా చూసారా అసలు సన్నవి, ఎక్కడ దొరికాయో కూడా తెలియదు నాకు. అండ్ నేను మళ్ళీ ఇవి పెట్టుకోలేదు, వెండివే తెచ్చుకున్నా. 2 days ఫంక్షన్ కోసం మా డాడీ వాళ్ళని వెండి తెప్పించుకున్నా. సో ఇదే నాకు ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అనమాట. ఫస్ట్ ఒక కొరియర్ ఎంచుకోవాలంటే చాలా భయపడ్డాను. అండ్ మన సామాన్లు మనకి కరెక్ట్గా వస్తాయా రావా, అండ్ ఆల్సో మనకి మెయిన్గా కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ కదా, అది కరెక్ట్గా ప్యాక్ చేస్తారా చేయరా అని చాలా భయపడ్డాను. చాలా బాగా ప్యాక్ చేశారు. అండ్ నేను ఇదే ఫస్ట్ టైం కొరియర్ ఎంచుకోవడం కాబట్టి ఎవరితో ఎంచుకోవాలని చాలా సర్చ్ చేసి వీళ్ళ పేజ్ని అయితే కనుక్కున్నాను. అండ్
నా మెయిన్ ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇది 8థ్ కల్లా వచ్చేస్తా లేదా, ఎందుకంటే ఆగస్ట్ 8కే కదా వరలక్ష్మి వ్రతము. నా శారీ ఉంది, నా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఇచ్చే బ్లౌజ్ పీస్‌లున్నాయి, గాజులున్నాయి, అన్నీ అందులోనే ఉన్నాయి. వస్తదా? రాదా? అని చాలా భయపడ్డాను. కానీ కరెక్ట్ టైంకొచ్చింది. ఐ యామ్ సో హ్యాపీ. ఇదే నా వీడియో. అండ్ గివ్ అవే క్వెషన్ ఇయకుండా ఎట్లా వదిలేస్తా చెప్పండి. అండ్ నేను క్వెషన్ అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి కాబట్టి వడ్డానం చూపించాను కదా! వడ్డానంలో కింద బాల్స్ ఉంటాయి కదా! అవి ఎన్నున్నాయో కౌంట్ చేసి కింద కామెంట్ పెట్టేయండి. అండ్ ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే విన్నర్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ డే వస్తాం. బాయ్.